సరస్వతీదేవి అనుగ్రహం కోసం పోతనామాత్యుడు రాసిన ఈ పద్యం. ఇందులో సరస్వతీదేవిని తెల్లని పదార్థాలతో, తెల్లని వస్తువులతో వర్ణించడం జరిగింది. దయచేసి వినండి. శారద నీరదేందు ఘనసార పటీర మరాల మల్లికాహార తుషార ఫేన రజతాచల కాస ఫనీస కుంద మందార సుధాపయోదిశిత తామర సామర వాకిని శుభాకారత నొప్పు నిన్ను వదిగానక నన్నడు కలుగు భారతీ. శారద నీరద తెల్లని కాంతులు వెళ్లి విరిసే శరత్కాల మేఘాలు, ఇందు శరత్కాల చంద్రబింబం, ఘనసార కర్పూరం, పటీర మంచిగంధం, శారద నీరదేందు ఘనసార పటీర మరాళ రాజహంస, మల్లికాహార మల్లెపూల దండ, మల్లికాహార తుషార మంచు, ఫేన నురుగు, రజతాచల వెండికొండ, రజతాచల కాస ఫనీస కాస రెల్లుపూలు, ఫనీస ఆదిశేషుడు, కుంద మందార కుంద అడవి మల్లె, మందార కల్పవృక్షం, సుధాపయోధి పాలసముద్రం, సితతామర తెల్లనైన తామరలు, అమరవాగిని ఆకాశగంగ, శుభాకారత నొప్పు నిన్ను మదిగానక నన్నడగల్గు భారతి. శుభంకరమైన సత్యధవల సుందర రూపమైన నీ దర్శన భాగ్యం ఎప్పుడు కల్పిస్తావు తల్లి భారతి. కృతజ్ఞతలు.